మామూలుగా అసలు వాళ్ళ ఆవిడది సీమంతం అంటది మొన్న. అవును. సీమంతం అయితే ఆ సీమంతం చూసుకొని దానికి తగ్గ పార్టీ పిల్లలకి వాళ్ళకి ఇద్దామని వాళ్ళ మనుషులకి వాళ్ళకి మామూలుగా అలవాటు కదా ఇది తీయడం, ఈ చేపల వేటల గురించి వాటి గురించి వీటి గురించి తీసి పెడుతూ ఉంటాడు కదా. అవును. అలా చేస్తూ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు పార్టీ ఇవ్వడానికి వస్తే ఆ రోజు పార్టీ ఇవ్వడానికి వచ్చి అది బోర్డు తగలబడ్డం చూసి వీడియో తీసాడు అనేది ఒక ఇది కథనం. లేదు పోలీస్ విచారణలో వీళ్ళే మందు కొట్టి పార్టీ చేసుకుని క్రికెట్ బెట్టింగ్లో వాడు క్రికెట్ దీని గురించి ఓడిపోయిందని అంటే మాట వచ్చి తగలబెట్టారని ఒక కథనం. అర్థమైందా? మూడో కథనం ఏంటంటే ఇది టీడీపీఏ ఈ జనసేన వీడు జనసేన లీడర్ టీడీపీఏ దీన్ని చేయించిందని, ఎందుకంటే వైజాగ్లో రాజధానిగా సరిగ్గా ఉండదన్న ఒక అలజడిని క్రియేట్ చేయాలన్న ఆలోచనతో టీడీపీఏ ఈ విధంగా వెనకాల నుండి చేయించింది జనసేన అడ్డుపెట్టి. దానిలో ఏముందంటే విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కుట్రకోణం, ఈ ప్రమాదం వెనక ప్రతిపక్షాలు ఉన్నాయంటున్న స్థానికులు పరిపాలనా రాజధానిగా విశాఖలో అలజడి సృష్టించేందుకు పన్నాగం పన్నారు. విశాఖపై ఆది నుంచి వీళ్లకు అక్కసు ఎక్కువగా ఉంది టీడీపీ జనసేనకి, అందులో భాగంగా వచ్చిందే ఇదంతా అని ఒకటి. జగన్ ఏమో ఆల్రెడీ దీని మీద కొన్ని ప్రకటనలు చేశాడు. ఏమని 80% వాళ్ళకి రికవరీ ఇచ్చేయమని అవన్నీ చేశారు. అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు కన్నీరు రీతిలో సహాయం అందిస్తున్నాడు జగన్. మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత, బోట్ల విలువలో 80% పరిహారం ఇవ్వాలని ఆదేశాలు, మత్స్యకారుల జీవితం నిలబెట్టేలా సహాయం చేయాలి అధికారులకు సీఎం ఆదేశాలు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు 12 కోట్ల మేర నష్టం వచ్చినట్టుగా భావిస్తున్నారని అధికారులు తుది నివేదిక సిద్ధం చేశారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి నివేదన. సహాయం విషయంలో అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, మానవత్వం అనే పదానికి అర్థం చెబుతూ మత్స్యకారుల జీవితాలు తిరిగి నిలబెట్టేలా ఈ సాయం ఉండాలని సీఎం అన్నాయంట. అయితే ఇదంతా విశాఖ షిప్పింగ్ హార్బర్లో బోట్లు దగ్ధం వెనక జన సైనిక్ ఉన్నాడు. యూట్యూబర్ గా ఉన్న జన సైనికుడు నాని నిన్న రాత్రి హార్బర్ లో ఫ్రెండ్స్ కు మందు పార్టీ ఇచ్చాడు. మత్తులో గొడవ, బోట్లకు నిప్పు పెట్టి పరారు. నాని కోసం విశాఖపట్నం పోలీసులు గాలింపు. జన సైనిక్ తుంటర్ చేష్టలతోనే 40 మత్స్యకారుల కుటుంబాల ఇంట్లో కన్నీరు. అదే విషయం. ఏమంటారు? అదే కదా కరెక్టే. జన సైనికుడే దీని వెనక ఉన్నాడంటవా? దీని వెనక జన సైనికులే ఉంటారు, వాళ్ళు సైనికులే. వీడియో చేసి దాన్ని కూడా తన మీద తప్పు లేకుండా చూసుకుంటూ హడావుడి చేసి అన్నం చేస్తే అబ్బా అది ఆస్కార్ లెవెల్. అవును. లోకల్ బాయ్ నాని 40 బోట్లను పెట్టాడు. పెద్ద ప్లానే వేశాడు కదా. పెద్ద ప్లానే వేసాడా మరి ఏం లేదు వెనక ఏమంటారు అనేది ఇప్పుడు సబ్జెక్టు. ఇంకా ఏమేమి వినిపిస్తున్నాయి దీని గురించి? అదే అలా వినిపిస్తున్నాయి 3 అంశాలు. తాగేసి కొట్టుకున్నారని, క్రికెట్ లో ఓడిపోయారు. ఒక కథనం ఏంటంటే వీడు బాలాజీ అనే ఒక వ్యక్తికి బోర్డు అమ్మాడని, ఆ అమ్మిన బోర్డు డబ్బు అడ్వాన్సు వాడు ఇతనికి ఇచ్చాడని మరి నానికి. కొంతసేపు తర్వాత నిన్న అదే ఘటన జరిగిన రోజున నాని బాలాజీ ఆ అడ్వాన్స్ డబ్బులు తిరిగి అడిగాడని, ఈ క్రమంలో వాళ్ళు తాగేసి ఉండగా వాళ్ళిద్దరి మధ్య గొడవ భారీ ఎత్తున చెలరేగి, అరే నువ్వు నన్ను పంపించావా, బోర్డు తగల పెట్టమంటావా, ఆ కోణంలో బోర్డు తగల పెట్టారని ఇది ఒక కథనం. ఇట్లా 4-5 రకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. కానీ
అనుమానాలు నాని మీదకే గురి పెడుతున్నాయి. ఉమ్. నానిపోతున్నాడు వాడు గత కొంతకాలం. వీడి ముఖానికి 16 లక్షల సబ్స్క్రైబర్లా ఇలాంటి చౌకబారు మనుషులన మీరందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అని జనం ఒకటే డోంట్ మేక్ స్టూపిడ్ పీపుల్ ఫేమస్ అంటూ హోరెత్తుతున్నారు జనాలు. వీడి ఆస్కార్ అవార్డు నటన వీడియో తగలబెట్టి వీడియోలు చేస్తున్నాడు. అసలు వీడియోలు ఎవరన్నా చేస్తాడా బుద్ధున్నోడు? వాటిని అక్కడ పోయి సహాయం చేయాలి కానీ తగలబడిపోని అన్న అని కూడా ఉన్నాడు మధ్యలో వాడు ఆ వీడియోలో. అట్లాగా తాగేసి ఆ తాగిన మత్తులో ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాల్సిన పోయి వీడియో షూట్లు అది కూడా లక్షల్లో పోయింది. అట్లా జనము పిచ్చెక్కి తిరుగుతున్నారా? అవును. దానికి ఒక అర్థం పర్థం ఏమి లేదు. దేని పడితే దాన్ని షూటే. అవును. దాన్ని మంటలాడిపోయేదన్నా చేయాలి కానీ వీడి దిక్కుమాలిన సీమంతమో లేకపోతే వీడియో షూటో లేకపోతే వీడి పర్సనల్ వ్యవహారం తెలియదు కానీ మొత్తం 40 కోట్లు స్వాహ అగ్నికి ఆహుడు. అవును. దీన్ని బట్టి జన సైనికులు ఎంత సైకిక్ గా ఉంటారో వచ్చే రోజుల్లో ఎంత తగలబెడతారో అర్థం చేసుకోవచ్చు అని కొందరు అంటున్నారు. అవును.